గత 2 రోజులుగా ఎక్కడ సోషల్ మీడియాలో చూసినా, ఏ టీవీలో ఇక్కడ వార్తలు చూసినా, ఎక్కడ 4 అభిమాన సంఘాలు కూర్చొని మాట్లాడుకున్నా, ఈ 1వ తారీఖు జూన్ 1వ తారీఖు నుంచి థియేటర్లు బంద్ చేస్తున్నారు, వాళ్ళకి రెవెన్యూ రావట్లేదని, వాళ్ళకి ఇబ్బందులు ఉన్నాయని, కరెంటు బిల్లు కూడా రావట్లేదని మాట్లాడుతున్నారు. ఓకే, మేము దాన్ని వ్యతిరేకించట్లేదు. కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఎప్పుడు వస్తే అప్పుడే మీ కష్టాలు గుర్తొస్తాయా? కానీ పవన్ కళ్యాణ్ గారి సినిమా ఇంకో వారం రిలీజ్ అనగా అంటే ఒకటి, పవన్ కళ్యాణ్ గారు వినోదాన్ని ఇస్తున్నారు మాకు. ఆయన 5 ఏళ్ళు కష్టపడి ఆ సినిమా తీశాడు. హరహర వీరములు సినిమా అనేది మా లాంటి అభిమానులు, కోట్లాది మంది అభిమానులు, భారతదేశంలో కాదు ప్రపంచంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులు, మెగా అభిమానులు అందరూ కూడా ఆ సినిమాలో వినూత్నమైన పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ చూడడానికి కోట్లాది మంది అభిమానులు ఎదురు చూస్తున్న చిత్రం అది. ఆయన డిప్యూటీ సీఎంగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ బిజీగా ఉన్నా కూడా ఆ సినిమా అభిమానులకు ఇస్తాను మాట ఇచ్చాను, నేను ఈ 3 సినిమాలు చేసి తీరుతానని చెప్పి ఆ సినిమాలు చేసి తిన్నారు. అలాంటి సినిమాని రిలీజ్ కావడం మేమంతా ఆనందంలో ఉంటే, కొంతమంది వ్యక్తులు ఏదో ఒకటో టీవీలో పేపర్లో చూసా, ఆ నలుగురు అంట, ఆ నలుగురు మొత్తం రాష్ట్రంలో ఉన్న అన్ని సినిమా థియేటర్లు వాళ్ళ చేతుల్లో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి సినిమాని హరహర వీరములని ఆపే ప్రయత్నం, రాజకీయ కుట్ర జరుగుతుందని చెప్పి బాధగా తెలియజేయడం చాలా బాధేసింది. దీనిపైన అభిమానుల సంఘాలందరూ కూడా మాట్లాడాల్సిన అవసరం వచ్చింది. ఎందుకంటే అదే డిస్ట్రిబ్యూటర్ ఎగ్జిక్యూటివ్ ఒక మాట గుర్తుపెట్టుకోండి, జగన్ మామ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరెవరు కూడా ఒక మాట కూడా బయట రాలేదు, మాట్లాడలేదు. 5 రూపాయలు టికెట్ చేస్తానన్నప్పుడు మీరంతా వచ్చి కరెంటు బిల్లులు పెరిగిపోతున్నాయి, కనీసం మీ ప్రొడ్యూసర్ అంతా కూడా ఒకరోజు కూడా మీటింగ్ పెట్టుకుని పాపాన పోలేదు. ఆ రోజు మీరు జగన్మోహన్ రెడ్డి ఇంటికి పోతే 2 కిలోమీటర్ల కారు పెట్టించి నడిపించి మిమ్మల్ని పిలుచుకొని వచ్చినారు. మీకు గుర్తుందో లేదో, ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారం రాగానే మిమ్మల్ని అంతా పిలిపించి, కూటమి ప్రభుత్వ అధికారంలో మీరు కూడా భాగ్యస్వామయ్యారు కాబట్టి మిమ్మల్ని అంతా మీకు ఏం కష్టం వచ్చినా నేనున్నాను అని చెప్పి మీ అందరికీ సాలవాలు కప్పి సన్మానం చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. మా బాధ ఏమంటే, మేము ఎదురు చూస్తున్న సినిమాని ఎవరు ఆపాలనుకుంటున్నారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే వీళ్ళ కష్టాలన్నీ గుర్తొస్తాయి, ఇబ్బందులు గుర్తొస్తాయి? అది అర్థం కావట్లా. అధికారంలో మేము ఉన్న ఇదే సమస్య, ప్రతిపక్షంలో ఉన్నదే సమస్య. మేము 2 రాష్ట్రాల ముఖ్యమంత్రిని చేతులెత్తి జోడించి ఒకటి అడుగుతున్నాం, సార్ వినోదం ఇది, పవన్ కళ్యాణ్ గారు సినిమా డబ్బు కోసం చేయట్లేదు, ఆయన మాకు వినోదాన్ని ఇస్తున్నారు. మా వినోదానికి అడ్డొస్తే అభిమానులు విధ్వంసకులు అవుతారు, మళ్ళీ విధ్వంసాలు జరుగుతాయి. ఎందుకు చెప్తానంటే, మేము చాలా సేవా కార్యక్రమాలు చేసేవాళ్ళం. మొన్న ఎలక్షన్లో చూసుకుంటాం ఎలా పనిచేసామో ఈ రాష్ట్రం కోసం. పవన్ కళ్యాణ్ గారు మాట కోసం మేము గౌరవించి కొన్ని విషయాలు దూరంగా ఉంటాం. ఎక్కడ కూడా ఎవరిని రెచ్చగొట్టడం కానీ, ఎవరిని బాధ పెట్టడం కానీ, ఎక్కడ కూడా మెగా అభిమానులు అంటే వాళ్ళు సేవా కార్యక్రమాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉంటారు. కాబట్టి మెగా అభిమానుల నుండి మేమందరం కూడా ఈరోజు ఒక రాజకీయ నాయకుడు ఎదిగినామంటే అభిమాన సంఘాల నుంచి వచ్చాం. అలాంటి మా అభిమాన హీరో సినిమాని మీరు రాజకీయ కుట్రలు చేయాలని ఆలోచన వస్తే మాత్రం మార్చుకోండి. ఇందాకే టీవీలో చూసా, ఏదో మీటింగ్ పెట్టుకుంటారంట 30వ తారీఖు, ఆ మీటింగ్ పెట్టుకుని నిర్ణయం తీసుకుంటామన్నారు. మీకు అభ్యంతరం లేకపోతే నేను ఒకటే చెప్తా, హరహర వీరముల సినిమా వచ్చిన తర్వాత పెట్టుకోండి మీటింగ్. ఏమున్నా ఆ మీటింగ్ అప్పుడు పెట్టుకోండి. అర్జెంట్గా ఈసీ మీటింగ్ ఏం పెట్టాల్సిన అవసరం లేదు. అంటే రాజకీయం ఇక్కడ ఎక్కడ జరుగుతుంది ఏదో బాధ మాకు. మా దుర్గేష్ గారు మినిస్టర్ గారు ఇందాక మాట్లాడుతూ ఒక మాట మాట్లాడారు, దీని వెనకాల ఎవరో ప్రోత్సాహం ఉందనేసి. అభిమానులుగా మేము ఒకటే అడుగుతున్నాం ఈ ప్రభుత్వానికి, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 ప్రభుత్వాలకి, దయచేసి లోతైన దర్యాప్తు చేయించండి. ఎందుకు పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తేనే ఎవరికి భయం, ఎవరికి అడ్డంకులు, ఎవరికి ఇబ్బందులు, ఇవన్నీ బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కోట్లు ఖర్చు పెట్టి 5 సంవత్సరాలుగా నిర్మాత
సినిమా పవన్ కళ్యాణ్ గారి డేట్స్ కోసం కాసుకొని అప్పుడు రాజకీయాలు ప్రతిపక్ష పాత్రలు ఉన్నా కూడా ఆయన ఇప్పుడు సమయం తీసుకుని రాత్రి పగలు షూటింగ్ కష్టపడి చేసి అభిమానులకు వినోదం ఏమైనంటే మా వినోదానికి అడ్డం వస్తున్నా విధ్వంసం జరుగుతుంది, ఇది మాత్రం వాస్తవం. అభిమానులు దయచేసి రెచ్చగొట్టకండి, బాధ పెట్టకండి. మేమంతా ఉన్నాం కాబట్టి ఈరోజు సినిమా థియేటర్లు కానివ్వండి, మీ విలాసాలు, మీ భవనాలు, ఈరోజు ఎగ్జిక్యూటివ్ డిస్ట్రిబ్యూటర్ మీరందరూ కూడా మీకు ఏమైనా కష్టాలు బాధలు ఉంటే కళ్యాణ్ గారు లాంటి వ్యక్తితో మీరు కూర్చొని మాట్లాడచ్చు, చెప్పచ్చు, సమస్య పరిష్కరించుకోవచ్చు. అంతేగాని మా సినిమా వచ్చేటప్పుడే, గత ప్రభుత్వంలో మా సినిమా వచ్చినప్పుడే ప్రజల కష్టాల్లో ఉన్నారు, పేదలు అయిపోతున్నారు, మహారాజులు చేద్దామని చెప్పి 5 రూపాయల సినిమా టికెట్ చేసినాడు జగన్ మామ. 5 రూపాయల సినిమా టికెట్ వల్ల కోటీసులు అవుతారంట ప్రజలు. వకీల్ సాబ్ సినిమా వచ్చినప్పుడు అదే మరి చేసినాడు. భీమ్లా నాయక్ సినిమా వచ్చినప్పుడు థియేటర్లకి ఎంఆర్ఓలు, ఆర్ఓల్ని, ఆర్డీఓల్ని, ఎంఆర్ఓల్ని, విఆర్ఓల్ని పంపించి టికెట్లు ఇచ్చినాడు. వాళ్ళు ఎప్పుడైనా ఆఫీసుకు పోయారు. ఎందుకు ఇవన్నీ? గత ప్రభుత్వం ఇవన్నీ చేశారు కాబట్టే కదా మీకు ఇంటికి పంపించింది. ఒకటే చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ అభిమానుల్ని, మెగా అభిమానుల్ని దయచేసి బాధ పెట్టకండి. మీరు ఏదో మీటింగ్ పెట్టుకున్నారంట 30వ తారీఖు పెట్టుకోండి, దాన్ని మార్చుకుంటే మంచిది. ఎందుకంటే సినిమా ఉంది ఇక్కడ. 12వ తారీఖు రిలీజ్ అయ్యే సినిమా ప్రపంచమంతా ఎదురు చూస్తుంది. ఆ సినిమా కోసం మేమందరం కూడా చాలా ఏళ్ల తరబడి. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పవన్ కళ్యాణ్ గారికి అభిమానులు అంటే జనసేన పార్టీలోనే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, తెలుగుదేశంలో ఉన్నారు, బీజేపీలో ఉన్నారు, సిపిఐ సిపిఎంలో కూడా పవన్ కళ్యాణ్ గారి అభిమానులు ఉన్నారు. ఆయన సినిమా కోసం వైసీపీలో దాదాపు 50 మంది ఎమ్మెల్యే ఎదురు చూస్తున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు కూడా, అక్కడ తెలంగాణలో ఎమ్మెల్యే కాంగ్రెస్ వాళ్ళు కూడా. అంత క్రేజ్ ఉన్న వ్యక్తి ఆయన సినిమా. ఆ సినిమాని రాజకీయాలు చేసి మీరు ఏదో రాజకీయ కుట్ర కోసం తీసుకొస్తే కరెక్ట్ కాదు. మీకేదో ఇబ్బందులు ఉన్నాయన్నారు, మాట్లాడుకోండి. ఇందాక ఎవరో మాట్లాడుతూ నాకు తెలిసిన ఒక మిత్రుడు, ఒక ఎగ్జిబ్యూటరు, ఏందన్నా గొడవ ఏం జరుగుతుంది, ఏంది అసలు సినిమా వాళ్ళంటే వాళ్ళకి సినిమాల్లో షేర్లు కావాలంట అన్నాడు. మీ డిమాండ్ ఏమనంటే అది అవుతుందో తెలియదు, మాకు కూడా వాళ్ళు అమ్మే సమోసాలు, పాప్కార్న్లు, సైకిల్ స్టాండ్లు మాకు షేర్ ఇవ్వమని చెప్పండి అని. ఇస్తారా మీరు? ఎవరు బాధలు వాళ్ళకి, ఎవరు స్థాయిలో వాళ్ళకు ఉంటాయి. మేము అభిమానులు మేమని మాట్లాడకూడదు. ఓకే, మేమైతే ఒకటి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి సినిమా ముందు ఏదో కుట్ర జరుగుతాం, దయచేసి ఆ కుట్రను ఏదో గమనించండి. ఎవరు అడ్డం చెప్పినా, ఎవరేమి చేసినా హరహర వీరముల సినిమాని ఆపే ప్రసక్తే లేదు. భారీ ఎత్తున సినిమా విడుదల కాబోతుంది. కుట్రలు చేసి అభిమానుల మనోభావం దెబ్బతీస్తే మాత్రం ఎంత ఊరికైనా మాట్లాడాల్సి వస్తుంది. ఎందుకంటే ఇది మేమందరం కూడా ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే అభిమానుల సంఘంలో మేము చేసిన సేవా కార్యక్రమాలు ఒకటి కాదు, 20 సంవత్సరాలు అందరం చేసి సహకరణాయి. చివరిగా 2 ప్రభుత్వాలకు చెప్పేది ఒకటే, మా వినోదం మా పవన్ కళ్యాణ్ గారు, ఆయన మా కోసం 3 సినిమాలు ఇంకా ఉన్నాయి, 3 సినిమాలు తీస్తున్నారు. మొన్న జనవరిలో 5 సినిమాలు వచ్చాయి పెద్ద హీరోలది. మొన్న 2-3 సినిమాలు వచ్చాయి మధ్యలో చిన్న హీరోలది. అప్పుడు రాలేదు వీళ్ళకి బాధలు. పవన్ కళ్యాణ్ గారి సినిమా వస్తే అప్పుడే కరెంటు ట్యూబ్లైట్లు వేసుకొని చూపించారు. జనాల సినిమా లేదు కదా, అప్పుడు కరెంటే కదా వాడినారు. అప్పుడు కరెంటు బిల్లు రేటు ఎక్కువ, థియేటర్ రెంట్ ఇప్పుడు ఇవన్నీ ఉంటాయి. మరి కూర్చొని మాట్లాడుకోవాల్సిందిగా మమ్మల్ని ఇబ్బంది పెట్టకోకుండా మా సినిమాకి, మా వినోదానికి అడ్డం రాకుండా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి ఫిలిం ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబ్యూటర్లు కోరుతున్నాం. దయచేసి మా అభిమానుల మనోభావాలు దెబ్బతీయకండి, మమ్మల్ని బాధ పెట్టకండి. మేము ఎదురు చూస్తున్న సినిమా ఇది. 5 ఏళ్ళు ఎదురు చూసిన సినిమాని మీరు బ్లాక్మెయిల్ చేయాలని చూస్తే కుదరదు. చివరిగా ఒకటే చెప్తున్నాం, ప్రభుత్వానికి విన్నవించి దీని వెనకాల ఎవరున్నారు, కుట్ర ఎవరు ప్లాన్ చేశారో దీన్ని విచారించి ఖచ్చితంగా వాళ్ళకి బుద్ధి చెప్పాల్సిన అవసరం అయితే ఉందని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చినప్పుడే కదా ఇవన్నీ వస్తుంది. ఇప్పుడు మొన్న ఈ 2-3 ఏళ్ళకి ఎన్నో సినిమాలు వచ్చాయి. మహేష్ బాబు గారిది కానివ్వండి, జూనియర్ ఎన్టీఆర్ గారిది, ప్రభాస్ది, అన్నీ వచ్చాయి. ఎప్పుడు థియేటర్లు మీటింగ్ పెట్టుకోవాలా, బంద్ చేస్తాను చెప్పాలా. ఈయన సినిమా వచ్చే ముందు చెప్పడం బాగా ఈయన ఎంత హెల్ప్ చేశారు సినిమా ఫీల్డ్కి. మీకు వైజాగ్ రండి, స్టూడియో కట్టుకోండి, ఫ్రీగా స్థలం ఇస్తాను ఎవరు చెప్తాడు? జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు? స్టూడియో కట్టుకుని నాకు ఇచ్చాడంటాడు.
మేము స్టూడియో కట్టేసాం పెట్టుకొని అంటున్నాము. అట్లాంటి వ్యక్తిని మీరు బాధ పెట్టకూడదు, వాళ్ళ అభిమానులే బాధ పెట్టకూడదు. ఇది మాత్రం గట్టిగా చెప్తున్నాం. ఎవరేమనుకున్నా సరే మెగాభిమానులు మేము సేవ చేస్తాం, విధ్వంసం కూడా చేస్తాం అవసరమైతే. నా హీరోలని మా అభిమానుల్ని దయచేసి బాధ పెట్టకండి. మా సినిమాలు మా వినోదాన్ని మాకు వదిలేయండి. ధన్యవాదాలు. ఈయన రోజు టీవీలో పేపర్లో వస్తాను కదా, నలుగురు చెప్తా. నలుగురు కాదంట, ఆ నలుగురికి ఎవరో బాసులు అంట. 5 మంది చెప్తా, కనుక్కొని కొంచెం సమయం ఇవ్వండి. చెప్తా 5 మంది నలుగురికి ఎవరో బాసులు అంట. అది కనుక్కునే ప్రయత్నం ఇది, అదే గట్టిగా చేయమంటున్నా. అది ఎవరు కనుక్కున్నా బాస్ అనేసి. అదే చెప్తున్నా కదన్నా. ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, ఆయన మంచి వ్యక్తి, పట్టించుకోడు ఇవంతా. ఈ ప్రజల పాలన ఈ పనిలో ఉన్నాడు. సినిమా షూటింగ్ రావడం మళ్ళా వరకు ఎత్తుకుంటున్నాడు. వీళ్ళు ఎక్కడో కుట్ర జరుగుతుంది. మరి ఈ సినిమా ఇప్పుడు చేయాల్సిన అవసరం ఉంది? సహకరిస్తే పోలేదా? ఒక సినిమా కదా. ఇప్పుడు మీటింగ్ 30 తారీఖు పెట్టుకోవాలి, ఏమంత అవసరం? మళ్ళీ మాట్లాడుకోండి. ఇన్ని రోజులు మీటింగ్ పెట్టలేదు, ఈసీ మీటింగ్ కూడా మళ్ళీ పెట్టుకోండి. ఏమి లేవు. మేము ఒకటే చెప్తున్నాము, సినిమా పరిశ్రమను కాపాడాల్సిన బాధ్యత అందరికీ ఉంది. మా లాంటి యువకులు మేమందరం ప్రమోట్ చేస్తేనే, మేమంతా చెప్తేనే సినిమా థియేటర్లో సినిమాలు జరుగుతాయి. లేదంటే మొబైల్లో ఓటీటీలు చూసేస్తారు సినిమా గంట. మేమంతా కష్టపడి నిలబడి ఆ రోజుల్లో థియేటర్ల కాడ షోలు హౌస్ఫుల్ చేసి మేమే టికెట్లు కొని మేమే చించి హౌస్ఫుల్ బోర్డులు పెట్టిన రోజులు ఉన్నాయి. ఇవన్నీ చేస్తాను కదా, మీకు డబ్బులు వచ్చాయే. పొద్దున బాలకృష్ణ సినిమా చూస్తే బ్యానర్ చూస్తే హౌస్ఫుల్ బోర్డు ఉంటుంది. వాడు మాకు ఫోన్ చేసి, అప్పుడు ఫోన్ ఉండేది కాదు, చెప్పే ఇన్ఫర్మేషన్ ఇచ్చేది, మా సినిమా హౌస్ఫుల్ అనేసి. మొత్తం టికెట్ మనం కొనేడని మేము హౌస్ఫుల్ పెట్టేది. ఇటు ఎన్ని చేసి ఉంటాము, ఎంత కష్టపడి ఉంటాం మేము ఆ రోజుల్లో. అభిమానం అది, దాన్ని మీరు దెబ్బతింటే ఒప్పుకోం. థ్యాంక్ యూ అన్న. పవన్ కళ్యాణ్ గారి సినిమా ఓటీటీలో మీరు ఇంటింటి వేసి చూపించి జనం చూడరు. ఎందుకంటే ఆయన సినిమా థియేటర్లో చూడడానికి ఎదురు చూస్తారు రాష్ట్ర దేశ ప్రజలందరూ. ఎందుకంటే ఆ సినిమా ఎఫెక్ట్స్ అలా ఉంటుంది. ఆ సినిమా చాలా అద్భుతమైన సినిమా. బాహుబలిని తనదన్నే సినిమా లాగా ఉంటుందని చెప్పి కూడా మాకు సమాచారం ఉంది. థ్యాంక్ యూ.